శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నారాయణ ఆదినారాయణ. ఆత్మీయ గురు బంధువులందరికీ మీ రేవతి ఆదరపూర్వక నమస్కారాలు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన తల్లి తండ్రి గురువు దైవం అయిన శ్రీ వెంకయ్య స్వామివారి కృపతో మనం ఈ రోజు నుంచి శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారి చరిత్ర లీలలు అనే నిత్య పారాయణ గ్రంథాన్ని ఆడియో బుక్గా మొదలుపెట్టుకోబోతున్నామని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా విశేషమైన ముఖ్యమైన ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథం శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి చరిత్ర లీలలు రచించినది స్వామికి ఎంతో ప్రియమైన వారి శిష్యులు మనందరికీ ఆరాధ్యులు అయిన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ఈ గ్రంథం పారాయణం చేసుకునే అవకాశాన్ని స్వామి దయతో మనలకు అనుగ్రహించడం నిజంగా మనందరం చేసుకున్న సుకృతమే. ఇక్కడ మరొక మహనీయమైన ఎంతో ఆనందకరమైన విశేషం అదేంటి అంటే ఈ ఆడియో బుక్ ఆవిష్కరణ సందర్భం. మహాత్ముల లీలలు మనం ఎరగలేము కదా, అవి అనుభవించి అచ్చెరు వందాల్సిందే. కానీ మరి ఆ విశేషం ఏమిటో తెలుసుకుందామా? ఈ గ్రంథ తొలి ఎపిసోడు అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయిన కనకదుర్గమ్మ వెలసి ఉన్నట్టి అమ్మ స్థిర నివాసమైన ఈ బెజవాడ నగరంలో, అలాగే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి స్థిర నివాసమైన గొలగమూడిలో 44వ ఆరాధనా మహోత్సవాలు ప్రారంభమవుతున్న ఈ రోజున ఈ ఆడియో గ్రంథాన్ని స్వయాన మన వెంకయ్య స్వామి భగవాన్ ప్రియమైన చెల్లెలు మంగమ్మ గారి ముని మనవరాలు శ్రీదేవి గారి దంపతుల చేతుల మీదుగా భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ అంటే విజయవాడలో రిలీజ్ కావడం ఎంతో సంతోషదాయకం. స్వామి అనుగ్రహం. మనసా వాచా కర్మణ మనం చేసే మంచి పనికి అది ఏదైనా కూడా భగవంతుడు తన యొక్క ఆశీర్వచనాలను ఇస్తూ మనకు నిరూపణలు చూపిస్తూ ఉంటారని స్వామిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అయిన విషయమే, అవుతున్న విషయమే కదా. అలాంటి ఈ రోజున స్వామివారి ప్రియ శిష్యులైన శ్రీ గురవయ్య స్వామివారి అద్భుత రచన శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారి చరిత్ర లీలలు ఆడియోను మనం పారాయణ మొదలుపెట్టుకోవడం నిజంగా చాలా విశేషం. మరి ఆ గ్రంథాన్ని క్రమం తప్పకుండా పఠించేలా భక్తులందరూ విని ఆనందించి స్వామి అనుగ్రహం పొందేలా ఆ స్వామిని వేడుకుంటూ ఇక మనం ఆడియో గ్రంథం మొదలుపెట్టుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం. జగద్గురువులు శ్రీ మహావిష్ణు స్వరూపులు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారు సద్గురువుగా జన్మించి శ్రీ గొలగమూడిని వైకుంఠధామంగా మార్చి కలియుగ వైకుంఠ నారాయణుడుగా గొలగమూడిలో మహాసమాధి చెంది వెలుగొందుతున్నారు. అదే కోవలో వారి ప్రియ శిష్యులు దత్తావతార మూర్తి శివాంశ సంభూతులు దత్త దిగంబరులు అయిన సద్గురు శ్రీ 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 గురవయ్య స్వామివారు మల్లవరన్నందు ఈ పీఠంను భూకైలాసంగా మార్చి జగత్తుకు జ్ఞానామృతమును ప్రసాదించే శ్రీ గురుస్థానంగా చేసి ఈ పీఠంను స్థాపించినారు. గురుదేవులు జగత్ కళ్యాణం కొరకు తన నివాస స్థలముగా చేసుకొని నిత్యాగ్నిహోత్రులై నిత్యాన్నదాన ప్రభువై
వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులను అందజేస్తున్నారు. ఈ పీఠం నందు శ్రీ వెంకయ్య స్వామివారి మందిరం, నిత్యాగ్నిహోత్రం, నిత్య అన్నదానశాల, పలు నిర్మాణములు నిర్మించినారు. పీఠమునకు నిత్యం అశేష భక్తులు విచ్చేసి గురుదేవుని ఆదేశానుసారం నడుచుకుంటూ వారి యొక్క కృపా కటాక్షములు పొంది అనారోగ్యవంతులు ఆరోగ్యాన్ని, సంతానం లేని వారి సంతానాన్ని, సకల గ్రహ పీడల నుండి మరియు సకల కర్మల నందు విముక్తి పొందుతున్నారు. సాధకులు వారి సాధన లక్ష్యాన్ని, జ్ఞానామృతాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని పొంది వారి జన్మలను చరితార్థం చేసుకుంటున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ గురుదేవుని సందేశం. పీఠమునకు విచ్చేసే ప్రతి జీవికి నా యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండును. ఈ దివ్యధామం అనగా పీఠం అనేక సంవత్సరములు మహాపుణ్యక్షేత్రంగా లోకంలో వెలుగొందుతుంది. పరిపూర్ణ విశ్వాసంతో ఇక్కడకు వచ్చి ఏదనుకుంటే అది తప్పక జరుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన భజన, పూజ, ధ్యానం, పారాయణ, సేవకు అనంతమైన ఫలితం లభిస్తుంది. జగత్ కళ్యాణం కొరకు మేము అనేక ప్రాంతములు పర్యటించుచు నిత్యాగ్నిహోత్రుడినై సర్వకాల సర్వావస్థలయందు ఎల్లప్పుడూ ఇక్కడ కొలువై ఉంటాను. పీఠం నందు నిరంతరం నిత్యాగ్నిహోత్రం, నిత్యాన్నదానం, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నిత్య పూజలు, యజ్ఞ యాగాదులు జరుగును. పేదలకు, అనాథలకు, వయోవృద్ధులకు, బాధితులకు ఈ పీఠం ద్వారా నా సహాయ సహకారాలు అందుతాయి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనొచ్చు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి సాక్షాత్తు శ్రీ గణేశుడని ప్రార్థన. ఓం సరస్వత్యై నమః. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఈ గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామియే సరస్వతీ స్వరూపుడై తమ కథను తామే గానం చేయుచున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంటే త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్మరించి ప్రార్థించి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలందులకు ప్రార్థన. గోత్ర ఋషులకు ప్రార్థన. అంతేకాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు, నవనాథులు మరియు నివృత్తి, జ్ఞానదేవుడు, సోపానుడు, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, నరహరి మొదలగు యోగులందరికీ ప్రార్థన. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇట్లు గురువును ప్రార్థించుకొని మన నిత్య పారాయణ గ్రంథాన్ని మనం మొదలుపెట్టుకుందాము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అవతారమూర్తి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి చరిత్ర, లీలలు. నిత్య పారాయణ గ్రంథము. అధ్యాయం 1. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. శ్రీ వెంకయ్య స్వామి వారి జననము, బాల్యము. జననము. గురుదేవులు శ్రీమన్నారాయణ స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా చేజర్ల మండలము నాగుల వెల్లటూరు గ్రామంలో సాధారణ కుటుంబంలో సోంపల్లి పెంచలయ్య చౌదరి, పిచ్చమ్మగార్లకు జ్యేష్ఠపుత్రులుగా పెంచలకొండ నరసింహస్వామి వారి ఇంటి దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆరాధ్య దైవం. వారి అనుగ్రహించి వెంకయ్యస్వామి వారు జన్మించారు. వారు పుట్టిన తేదీ తెలియదు. గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తల్లిదండ్రులు దైవాంశ కలిగిన ప్రేమస్వరూపులు, దైవభక్తి పరాయణులు.
పూర్వజన్మ సుకృతము కలిగినవారు కనుకనే గురుదేవులు ఎందరో భక్తులను ఉద్ధరించిన అవతార పురుషులుగా భూమిపై వెలయుటకు వారిని తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు. రెండవ వారు వెంకటాద్రి నాయుడు, మూడవ వారు చిన్నప్పనాయుడు, చెల్లెలు మంగమ్మ. వీరు పెంచలయ్య చౌదరి పిచ్చమ్మగార్ల సంతానం. స్వామివారు తల్లిదండ్రుల వద్ద అల్లారు ముద్దుగా పెంచబడిరి. చిన్నతనంలో వీరు వ్యవసాయ పనులు బాగా చేసేవారు. 5 సంవత్సరాల వయస్సు నుండి తపోనిష్టా గరిష్ఠులై యోగంలో ఉండేవారు. పశువులకు గడ్డి తెచ్చి స్వయంగా తినిపించేవారు. స్వామివారి బాల్యం. వెంకయ్య స్వామివారిని సిద్ధరాజుల వారి వద్ద చదువుకు పంపించారు. కానీ చదువు అబ్బలేదు. అవతార పురుషులు సర్వ విద్యా స్వరూపులైన స్వామికి మనవలే ఈ ప్రపంచపు చదువులతో పని లేదు. స్వామివారు 20 సంవత్సరాల వయస్సులో వారి చేను వద్ద పడుకొని ఉండగా పెంచులకొండ నుండి కణ్వ మహర్షి వచ్చి స్వామివారిని ఆశీర్వదించారు. అప్పటి నుండి స్వామివారు మన లోకంలో లేకుండా చాకలి యోగము, మంగలి యోగము, బుడుక్కు డుబుక్ అనుకుంటూ వీధుల వెంట తిరుగుతూ సర్వం జగన్నాథం అంటూ మాల, మాదిగ, చాకలి, మంగలి వారి అన్నం తీసుకొని తినేవారు. వాళ్ల మేనమామగారు వెంకయ్యకు పిచ్చి పట్టిందని, దెయ్యాలు పట్టినాయని కట్టివేసి నాలుకపై బంగారంతో కాల్చారు. కాల్చిన ప్రభావంచే వారు ఆ ఊరును విడిచిపెట్టి వెళ్ళినట్లుగా పెద్దలు చెబుతున్నారు. మొదటి అధ్యాయము సమాప్తం. భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.